ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 26 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొంతమందికి గాయాలైనట్లు తెలుస్తోంది. అబుజ్మడ్లోని బైటల్ అడవుల్లో ఈ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అక్కడ మావోయిస్టు అగ్రనాయకుల బృందం ఉన్నట్లు సమాచారం. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. నంబాల కేశవరావుపై 1.5 కోటి రివార్డు ఉందని పోలీసులు చెబుతున్నారు. అబుజ్మడ్ ఎన్కౌంటర్లో నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధృవీకరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ ఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. ఇవాళ ఉదయం నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, నారాయణపూర్ ఎన్కౌంటర్ అప్డేట్స్ ఏంటి? స్రవంతి, ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టులు 28 మంది హతమైనట్లుగా తెలుస్తూ ఉంది. ఈ ఎన్కౌంటర్లో చూసినట్టయితే కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో నాయకుడైనటువంటి నంబాల కేశవరావు అలియాస్ ఆయన చనిపోవడంతో ఒకసారిగా పార్టీకి తీరని నష్టమే జరిగింది. ఎందుకంటే పార్టీకి చాలా వరకు చీఫ్గా ఉన్నటువంటి అంటే కీలక ఒక మావోయిస్టు పార్టీకి ఒక కీలకమైనటువంటి గుండాకాయగా ఉన్నటువంటి మావోయిస్టు నేత. అదేవిధంగా ఆయన ప్రస్థానం చూసినట్టయితే మావోయిస్టు పార్టీకి సంబంధించిన దశలో చూసినట్టయితే దశల వారీగా అంటే వివిధ దశల వారీగా మొత్తం కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరోగా ఎదుగుదలలో ఆయన పాత్ర చాలా కీలకమని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చూసినట్టయితే వరంగల్ జిల్లాలలో బీటెక్ను కొనసాగించారు. బీటెక్ చేస్తూ ఆ తర్వాత ఎంటెక్ చేస్తున్నటువంటి క్రమంలోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చాలా వరకు అప్పుడు స్టూడెంట్ యూనియన్లో ఉద్యమాలలో కూడా పాత్ర వహించారు. ఆ తర్వాత పీపుల్స్ వార్లో 1980లో చేరారు. ఆ తర్వాత 34 ఏళ్ల ప్రస్థానంలో వివిధ దశలలో పార్టీకి చాలా కీలకమైనటువంటి బాధ్యతలను కూడా ఆయన అందించారు. అంతేకాకుండా ఆయన చూసినట్టయితే పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అంటే కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరోగా ఉన్నటువంటి నాయకుడు కేశవరావు గతంలో ఉన్నటువంటి ముప్పాల లక్ష్మణరావు కావచ్చు, ఆయన గణపతిరావు ప్లేస్ని రీప్లేస్ చేశారు. ఎందుకంటే గణపతి 72 ఏళ్ల వయసు, ఆయన పూర్తిగా అనారోగ్యం కారణంగా పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన ప్లేస్లోనే నంబాల కేశవరావును నియామకం చేపట్టారు. ఆ తర్వాత పార్టీకి చాలా వరకు చీఫ్ కమాండర్గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఈ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిషన్లో సభ్యుడిగా కూడా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా పార్టీకి వ్యూహ రచన చేయడం కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి మందుగుండు సామాగ్రి కావచ్చు, ఆయుధాలు సంపత్తిని చేకూర్చడం కావచ్చు, మొత్తం ఈ డీల్కి సంబంధించిన వ్యవహారంలో నంబాల కేశవరావు పార్టీకి చాలా కీలకమైనటువంటి రోల్ వహిస్తున్నాడు. అంతేకాకుండా నంబాల కేశవరావు ప్రస్థానం చూసినట్టయితే ఈయన పుట్టింది మాత్రం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఉద్యమాలు అంటే చదువుకున్న దశ నుంచి మాత్రమే పెద్ద ఎత్తున ఉద్యమాల పట్ల ఆకర్షితుడయ్యారు. అదేవిధంగా రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చాలా చురుకైన పాత్ర వహించడము, ఆ తర్వాత 1980లో మావోయిస్టు పార్టీ పీపుల్స్ వార్ పార్టీలలో చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తులలో నంబాల కేశవరావు ఒకరైనా చెప్పొచ్చు. ఆయన చూసినట్టయితే స్టేట్కి సంబంధించిన అంటే ఒక దశలో చూసినట్టయితే అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే డిస్ట్రిక్ట్ కమాండర్గా ఎదగడం, ఆ తర్వాత రాష్ట్ర నాయకత్వం వహించడం, ఆ తర్వాత కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యునిగా వ్యవహరిస్తూ జాతీయ నాయకులలో చూసినట్టయితే అగ్రనేతగా కూడా ఆయన కొనసాగడం జరిగింది. ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో పదవులను ఆయన కీలక రోల్ వహించడం కాకుండా మావోయిస్టు పార్టీకి చాలా ఒక గుండకాయలాగా వ్యవహరించడం, ఒక చీఫ్ కమాండర్గా వ్యవహరించిన వ్యక్తులలో నంబాల కేశవరావు ఒకరని చెప్పొచ్చు. మొత్తం ఉద్యమ ప్రస్థానంలో చూసినట్టయితే చాలా వరకు ఆయన అంటే దంతెవాడలో 2010లో జరిగినటువంటి సిఆర్పిఎఫ్పై జరిగినటువంటి దాడి ఘటనలో చూసినట్టయితే అప్పుడు 70 మందికి పైన కూడా హతమయ్యారు. ఆ దాడి వెనుక కూడా ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావు అని చెప్పవచ్చు. అంతేకాకుండా గతంలో చూసినట్టయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అలిపిరిలో చంద్రబాబు నాయుడు దాడి ఘటన వ్యవహారం వెనుక కూడా మొత్తం నంబాల కేశవరావే ప్రధాన పాత్ర వహించారని కూడా తెలుస్తూ ఉంది. మరోవైపున చూసినట్టయితే సల్వాజూడెం చీఫ్ అయినటువంటి
ఏదైతే మహేంద్ర కర్మ ఉన్నారో 2013లో అప్పుడు కాంగ్రెస్ కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి నాయకులుగా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు అయినటువంటి మహేంద్ర కర్మ, అదేవిధంగా మావోయిస్టులను నిర్మూలించే వ్యవస్థలో సల్వాజూడు ఏర్పాటు చేసినటువంటి మహేంద్ర కర్మను హతమార్చడం వెనుక కూడా నంబాల కేశవరావు ప్రధాన పాత్ర వహించారనేది తెలుస్తూ ఉంది. అంతేకాకుండా కిడారికి సంబంధించినటువంటి అంటే ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి హత్యకు సంబంధించి కిడారి సర్వేశ్వరరావు కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సోములపై దాడికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా నంబాల కేశవరావే ప్రధాన పాత్ర వహించారని తెలుస్తుంది. అంతేకాకుండా ఈయన ఎల్టీటీకి సంబంధించినటువంటి మాజీ యోధుల దగ్గర కూడా ఈయన శిక్షణ పొందారు. అంతేకాకుండా ప్రతి వ్యూహాలు పన్నడంలో కేశవరావు చాలా వరకు ఆయన నేర్పరి సిద్ధహస్తుడని చెప్పొచ్చు. ఓ దశలో చూసినట్టయితే అబూజ్మడుకు సంబంధించినటువంటి అడవులను చాలా వరకు అక్కడ ఉన్నటువంటి రూట్ మ్యాప్ల పైన ప్రధానంగా ఆయన చాలా అంటే ఎక్కడి నుంచి రూట్ మ్యాప్ పైన ప్రధానంగా పట్టున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ఈ రూట్ మ్యాప్ వ్యవహారం పైన చాలా వరకు ఆయన పట్టున్న వ్యక్తి. ప్రతి సంబంధించినటువంటి అంటే ఈ మావోయిస్ట్కి సంబంధించిన వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తూనే అదేవిధంగా ప్రతి దాడులు చేయడంలో మాత్రము మొత్తం చీఫ్ కమాండర్గా వ్యవహరించారు. అంతేకాకుండా ఆయన తండ్రి చూసినట్టయితే ఉపాధ్యాయుడిగా కూడా కొనసాగారు. మొత్తం మీద తండ్రి సంబంధించి ఆస్తి ఒకవేళ ఇవ్వదలుచుకున్నట్టయితే తానంతా పేద ప్రజలకే ఆ ఆస్తిని మాత్రం పంచుతానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇలాంటి ఉద్యమ ప్రస్థానంలో చాలా వరకు అంచెలంచెలుగా ఎదిగినటువంటి కేశవరావు ఇప్పుడు ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో చనిపోవడంతో పార్టీ చాలా వరకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. అదేవిధంగా చీఫ్ కమాండర్గా ఉన్నటువంటి కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో నాయకులు అగ్రనేతను కోల్పోవడం పార్టీకి చాలా వరకు తీరని నష్టమే అని చెప్పొచ్చు. అదేవిధంగా ఓ వైపున చూసినట్టయితే పార్టీ చాలా వరకు పట్టుకోల్పోతూ ఉంది. మరోవైపున చూసినట్టయితే రిక్రూట్మెంట్లన్నీ కూడా ఆగిపోతున్నాయి. మరోవైపున చూసినట్టయితే లొంగుబాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా చూసినట్టయితే నక్సల్ సంబంధించినటువంటి ప్రాబల్యం ఉన్నటువంటి జిల్లాలు చూసినట్టయితే 3-4 జిల్లాలకే పరిమితమైంది. ముఖ్యంగా చూసినట్టయితే అబూజ్మడ్ కేంద్రంగా ఉన్నటువంటి మావోయిస్టులకు కంచుకోట అయినటువంటి ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రము, అందులో చూసినట్టయితే నారాయణపూర్ కావచ్చు, దంతేవాడ, సుక్మా వంటి జిల్లాలలో ఈ మావోయిస్టులు కంచుకోటగా ఏర్పడింది. దీనిపైననే ప్రధానంగా కేంద్ర పారా మిలిటరీ బలగాలు అదేవిధంగా కగార్ ఆపరేషన్ పేరుతోటి కూడా వరుస కూంబింగులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే చూసినాం మనం ఈ బ్లాక్ ఫారెస్ట్ అయినటువంటి కర్రెగుట్టలో నిర్వహించినటువంటి ఎన్కౌంటర్లో చూసినట్టయితే మావోయిస్టులు 31 మంది చనిపోవడము, చాలా వరకు అందులో కూడా పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా హతమయ్యారు. మరోవైపున చూసినట్టయితే రాష్ట్ర నాయకత్వం సంబంధించినటువంటి లీడర్లు హతమవుతున్నారు. మరోవైపున కేంద్ర సంబంధించినటువంటి కమిటీ పొలిట్ బ్యూరో మెంబర్లంతా కూడా వరుసగా హతమవ్వడంతో పార్టీకి చాలా వరకు తీరని నష్టం కలుగుతూ ఉంది. పార్టీ పూర్వ వైభవం కోల్పోతూ ఉంది. మావోయిస్టులకు సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా తమ ఉనికిని కోల్పోతున్నటువంటి దశలలో ఇక ఆపరేషన్ కగార్కు సంబంధించి చూసినట్టయితే 2026 మార్చి నాటికల్లా కూడా మొత్తం దేశంలో ఉన్నటువంటి నక్సల్స్ అంతా కూడా ఏర్పారేస్తామంటూ ఓవైపున కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్పడం, ఇలాంటి క్రమంలోనే ఆపరేషన్ సంకల్ప్, ఆపరేషన్ కగార్ పేరిటతోటి కూడా మొత్తం మీద ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబూజ్మడ్ కేంద్రంగా ఉన్నటువంటి జిల్లాలపైన ప్రధానంగా గురిపెట్టి వరుస ఎన్కౌంటర్లు కొనసాగిస్తుంది. ఈ దశలోనే మొత్తం మీద చూసినట్టయితే పార్టీకి చీఫ్ కమాండర్గా ఉన్నటువంటి నంబాల కేశవరావు కావచ్చు, అదేవిధంగా ఆయనతో పాటు మరికొంతమంది అంటే మరో నాయకుడైనటువంటి రూపేష్ కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఈ ఎన్కౌంటర్లో చూసినట్టయితే ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నటువంటి ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు చూసినట్టయితే 28 మంది హతమైనట్టుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా నంబాల కేశవరావుతో పాటుగాను రూపేష్ వ్యక్తి మరికొంతమంది కీలకమైనటువంటి నేతలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద పార్టీలో చాలా వరకు ఇలా వరుస ఎన్కౌంటర్లతోటి 10ల సంఖ్యలలో నక్సల్స్
హతమవడంతో ఇక పార్టీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. మరోవైపున మావోయిస్టు పార్టీ గడ్డుకాల పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఓవైపున చూసినట్టయితే తాము చర్చలకు సిద్ధమని కేంద్రంకి ఒక మెసేజ్ పంపినప్పటికీ కూడా కేంద్రం ఆ విషయాన్ని కూడా పూర్తిగా పట్టించుకోవడం లేదు. మొత్తానికి శాంతికి సంబంధించినటువంటి చర్చల పేరిట మావోయిస్టులు వరుస లేఖలు రాస్తున్నప్పటికీ కూడా వాటన్నిటిని ఖాతరు చేయకుండా కూడా ఇలా సిఆర్పిఎఫ్ కేంద్ర మిలిటరీ బలగాలతోటి కూడా ఇప్పటికే అబుజ్బడులు చుట్టుముట్టడము ఎక్కడైతే మావోయిస్టులు ఉన్నారనే సమాచారం తెలుసుకొని ఒక్కసారిగా మెరుపు దాడులతోటి పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ఇలాంటి దశలోనే నంబాల కేశవరావు అగ్రనేత, ఆయన వ్యూహకర్త కావచ్చు, మొత్తం మిలిటరీకి సంబంధించినటువంటి వ్యూహరచనలు చేయడంతో చాలా వరకు సిద్ధహస్తుడని చెప్పొచ్చు. అంతేకాకుండా ఆయన ఐఈడికి సంబంధించినటువంటి బాంబులు పేల్చడంలో చాలా వరకు నేర్పరి. ఒక దశలో చూసినట్టయితే మావోయిస్టు పార్టీకి ఒక గండరడుగా ఎదిగినటువంటి వ్యక్తులలో మొత్తం నంబాల కేశవరావు చాలా వరకు ప్రధాన వ్యక్తి అని చెప్పచ్చు. ఇలాంటి వ్యక్తి మావోయిస్టు పార్టీ కోల్పోవడంతో మావోయిస్టు పార్టీకి తీరని నష్టం జరిగింది. అదేవిధంగా ఒక గుండెకాయ లాంటి వ్యక్తిని కోల్పోవడంతో చాలా వరకు పార్టీ దిక్కుతోచని స్థితితో పాటు గడ్డుకాల పరిస్థితి ఎదుర్కొంటుందని తెలుస్తూ ఉంది. नारायणपुर और बीजापुर का संयुक्त क्षेत्र है और स्पेशली आप कहें तो इंद्रावती सेंचुरी और इसके ओरछा के मध्य का क्षेत्र है। लगभग 50 घंटों से सर्च ऑपरेशन चल रहा था जिसमें मुठभेड़ हुई है और 26 से अधिक नक्सली उसमें मारे गए। कुछ बड़े कैडर की भी होने की संभावना है। जवानों के भुजाओं की ताकत पर एक और बड़ी सफलता, एक और बड़ी कामयाबी हमारे पूरे क्षेत्र को लाल आतंक से मुक्त करने के लिए मिली है। मैं हृदय से बधाई देता हूं जवानों को। अभी सर्च जारी है, उसमें डेड बॉडीज़ रिकवर हुए हैं, कुछ और सामान रिकवर होंगे ही होंगे और उसमें स्पष्टता आएगी कि क्या क्या हुआ है। एक हमारा जवान घायल हुआ है परंतु खतरे से बाहर है। एक सहयोगी थे जो वो शहीद हुए हैं। सरकार का इस पर पूरा ध्यान है, आगे उसको ध्यान दे करके आगे बढ़ाएंगे। परंतु ये ज़रूर है कि जवानों ने बहुत बड़ा करिश्मा कर दिखाया है और 26 से अधिक नक्सली मार के आए गए। अब